లాభం లేదని ఒక అవగాహన వచ్చినప్పుడు అక్కడుండే రాజకీయ గతంలో ఏమైంది టీడీపీకి అయ్యేటప్పటికి టీడీపీ నాయకులందరూ అటు బీజేపీకో ఇటు టీఆర్ఎస్కో ఇటు కాంగ్రెస్కో వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అధికారంలో పోయాడు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి రావడం చూసాం. సో ఈవేళ వచ్చేటప్పటికి ప్రజల అవసరాలు తీర్చడానికి అధికారం అనేది ఒకప్పుడు అపోజిషన్ లీడర్స్ అంటే పనులు బాగా అయ్యాయి. ఈవేళ ఏమైపోయిందంటే అధికారం ఉంటే తప్ప పనులు కావనే పరిస్థితికి ప్రభుత్వాలు దిగజార్చే వ్యవస్థలను. సో దానికి రాజకీయ పార్టీలు కూడా బాధ్యతే. సో దాని మూలంగా ఈవేళ పరిస్థితులు ఏంటంటే ఈ వ్యాక్యూమ్ ఫిలప్ చేయడానికి టీఆర్ఎస్ జీరో అయ్యే పరిస్థితుల్లో దాన్ని ఫిలప్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందడుగేసింది అనేది నా యొక్క అవగాహన, నా విశ్లేషణ. సో దాని పరంగా ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది టీఆర్ఎస్లో ఉంటారు, వాళ్ళకి బీజేపీకి వెళ్ళటం ఇష్టం ఉండదు, కాంగ్రెస్కి ఇష్టం ఉండదు, వాళ్ళు టీడీపీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశాలు లేనప్పుడు ఇక్కడ ఏమైనా అవకాశాలు వస్తాయేమని వాళ్ళు కూడా అవటానికి అవకాశం వస్తుంది. అయితే ఒక చర్చలో ఏమొచ్చిందంటే ఇప్పుడు వీళ్ళంతా మిత్రపక్షం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేర్చుకుంటారా అని, కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకుంటారా అని వచ్చేటప్పటికి ఏంటంటే రాజకీయ అవకాశాలకు వచ్చినప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడానికి రిజర్వేషన్స్ ఏముండవు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఈ మిత్రపక్షం ఉన్నప్పుడు టీడీపీలో వచ్చేవాళ్ళు అటు బీజేపీని జనసేనని విమర్శించకుండా ఉండాలి అనే కండిషన్లు వస్తాయి. సో దీని పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు ఆ వైసీపీ విమర్శలు చూస్తుంటుంటే ఇది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాక్యం టీడీపీ ఫిలప్ చేసి వీళ్ళు మళ్ళా బీజేపీ టీడీపీ కలిసినట్టయితే ఇక్కడ రాజకీయ అధికార దిశగా జనసేన తెలంగాణలో 229 అడుగులు వేస్తున్నారనే ఒక అనుమానంతో వాళ్ళతోటి కేసీఆర్ గారే మాట్లాడించాడనే ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది ప్రజలకి, నాకు కాదు. సో అందు గురించి ఏంటంటే అది రాజకీయ ఎత్తుగడలో భాగం. ఖచ్చితంగా దాన్ని వాక్యూమ్ ఫిలప్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటున్నారంటే ఇప్పుడు బీజేపీలోకి అందరూ రారు, దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళు ఎలియన్స్ పార్టీలు టీడీపీలోకి అయితే వస్తారు, కొంతమంది జనసేనలోకి. ఇట్లా వాక్యూమ్ ఫిలప్ చేయడానికి ఎత్తుగడలు వేయటం తప్పేం లేదు. అది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రాజకీయ ఎత్తుగడలు లేకపోతే బీజేపీ ఇంత విస్తరించేదా దేశవ్యాప్తంగా? ఖచ్చితంగా రాజకీయ త్రిపుర లాంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చిందంటే కమ్యూనిస్టు కంచుకోటలో రాజకీయ ఎత్తుగడల కారణాలు ఇవన్నీ కూడా. అయితే ఒకటండి రాజకీయ ఎత్తుగడలు ఏంటంటే ఎంతో నాశనం ప్రజలకు ఉపయోగపడాలనేది నా యొక్క సూచన. మనం ఏ రాజకీయం చేసినా ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ప్రజలు నాశనం చేయొద్దు, వ్యవస్థలు నాశనం చేయకూడదు అనేది నేను ప్రబలంగా కోరుకునేవాడిని. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా జరగాలి కాబట్టి అప్రజాస్వామిక విధానాలు, అన్డెమోక్రటిక్ పోలీస్ రాజ్యం లాంటికి వ్యతిరేకంగా నేను అనేక పోరాటాలు చేస్తున్నాను కాబట్టి ఆ దిశగా చౌదరి గారికి ఇంకో ప్రశ్న. ఇప్పుడు సరే మీటింగ్ అనేది ఇన్వైట్ మనం వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. ఎందుకంటే ఒక ప్రయత్నం 10 ఏళ్ళుగా జరగంది, ఇవాళ జరిగింది. దాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అక్రాస్ ఆల్ ద పార్టీ లైన్స్ మనం మాట్లాడాలి, ఏ పార్టీతో సంబంధం లేకుండా. అయితే దీని వెనకాలన్న పెద్ద ఎత్తుగడ బీజేపీది మీకు అర్థం కావట్లేదు. ప్రత్యేక హోదా అనే అంశం వీళ్ళు మళ్ళీ మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ శ్లేషంలోనే పడి ఈగలన్నీ దాంట్లోనే పడి కొట్టుకుపోవాలి అనే ఎత్తుగడతోటి వాళ్ళ నోట్లోంచి మళ్ళీ అంశం అనేది రాకుండా చూడాలని బీజేపీ అనుకుంటున్నట్టు నేషనల్ మీడియా రాసింది. నేషనల్ మీడియా వెనకాల ఎవరంతా రాయించవచ్చు కానీ రాజకీయంగా ప్రత్యర్థి అనేక కథనాలు రాస్తుంటారు. ఈవేళ మనకి నచ్చినా నచ్చకపోయినా అన్ని కథనాలు చదవాలి సార్. ఆలోచనలు ఉంటాయి, కథనాలు అట్లా కాదు. కథనాలు ఎందుకు? నిప్పు లేకుండా పొగరాదండి, నిప్పు లేకుండా పొగరాదు. ఏదో ఖచ్చితంగా ఇన్పుట్ ఉండి వాసవ్ గారు రాజకీయంగా ఒక అంశాన్ని ఫ్లోట్ చేసినప్పుడు దాని రియాక్షన్స్ బట్టి ముందర కాళ్ళకి బంధాలు సార్, ముందర కాళ్ళకి బంధాలు. నితీష్ గారు ఆయన వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాడు కాబట్టి అది కొంచెం టీడీపీ బలపడింది. బాగా బలపడిన తర్వాత నాయుడు గారి వాయిస్లో తేడా వస్తుందని బీజేపీ భయపడి ఉండొచ్చు కదా, తప్పే ఉంది. రాజకీయ పార్టీ ఎలా ఆలోచించేస్తుందో బీజేపీ కూడా అలాగే ఆలోచించేస్తుంది. చంద్రబాబు గారి మనస్తత్వం నేను గత 34 సంవత్సరాలు గమనించిన దాన్ని బట్టి ఈ రాజకీయ పరిస్థితులు బట్టి ఆలోచన చేసినట్టయితే ఎక్కడా కూడా ఎన్నికల అంశం ముద్ద అంటారు హిందీలో. ఎన్నికల అంశం ఇవాళ నితీష్ కుమార్ గారికి ఉంది. రేపు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఆయన ఒక అంశంతో ముందుకు వస్తున్నాడు. గతంలో బీజేపీ కూడా చెప్పింది ప్రత్యేక హోదా గురించి, అనేక చర్చలు జరిగినాయి, అనేక దాంట్లో ఇదివరకు ముద్ద కూడా ఉంది కాబట్టి అది ఎన్నికల అంశంగా ఆయన ఎన్నికల కోసం ఒక అంశం తీసుకొచ్చాడు. దాన్ని మనం తప్పట్టడానికి లేదు. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసినాయి. ఎన్నికల్లో అసలు ప్రత్యేక హోదా అంశమే కాదు, ప్రత్యేక హోదా లేదు అనే దిశగానే ఎన్నికలకు వెళ్ళి
బ్రూట్ మెజార్టీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇవాళ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. వచ్చి అయిన తర్వాత ఆ దిశగా ఆలోచన చేస్తే గత ఈ నెల రోజులుగా చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారితో కానీ అమిత్ షా కానీ కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో సారాంశం కనపడినట్టయితే ఇవాళ మొన్న కూడా హైవేస్ సంబంధించి కానీ అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అది అంటే క్యాష్గా కాదు. ఇప్పుడు రోడ్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లది, అది ఇమీడియట్ క్యాష్కి అవసరంలా, దాని యొక్క రిఫ్లెక్షన్స్ చాలా వస్తాయి రాష్ట్ర అభివృద్ధిలో. సో అదేవిధంగా ఇవన్నీ కూడా తీసుకురాసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లని అనుకోవట్లేదు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇవాళ ఆయన చేస్తున్నారంటల్లా ఆయన చేయకుండా నితీష్ కుమార్ గారు పెట్టినా నితీష్ కుమార్ పెట్టినా కానీ అది బీజేపీ చేతిలో కూడా లేదు. ఎందుకంటున్నానంటే ఈవేళ ప్లానింగ్ బోర్డు తీసేసి నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భాగస్వాములు. నైబరింగ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే కర్ణాటక ఒప్పుకోదు, తమిళనాడు ఒప్పుకోదు, తెలంగాణ ఒప్పుకోదు, ఒరిస్సా ఒప్పుకోదు. ఎందుకు? స్పెషల్ స్టేటస్ ఇస్తే బార్డర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, ఇండస్ట్రీస్ పెట్టారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. సో అంటే దాని రిఫరెన్స్టేషన్ చెప్తున్నాను. సో దాని గురించి ఏంటంటే ఇవాళ బీజేపీ కూడా ఆయన నేను పోరాడతానని చెప్పొచ్చు తప్ప బీజేపీ కూడా దాని కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు అంటే నేను భావించేది. రవికుమార్ గారు వేరే రాష్ట్రాల్లో కూడా వచ్చే పరిస్థితి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకు కూడా ఎందుకు ఇస్తారంటే ఇవ్వకపోతే ఈ మనుగడ వాళ్ళకి ఆదాయాలు లేవు, ఇల్లు ఏరియాస్, అడవి, కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు. రైట్, కంక్లూడ్ చేస్తారు రవికుమార్ గారు. చౌదరి గారు రైట్ అండి. అది ఇంకో పాయింట్ టైం అయిపోతుంది, లెట్ హిమ్ కంక్లూడ్. ఒకే సెకండ్. గంజాయి విషయంలో ఇప్పుడు ఏంటంటే గంజాయి అనేది నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు నుంచి ఉంది, వాళ్ళతో కాంట్రాక్ట్ కుమ్మాయికి గంజాయి అయితే ఆ రోజు 2% ఉంటే వాళ్ళ 100% పెరిగింది. కానీ వైసీపీ నాయకులే దానికి వ్యాపారానికి పోలీసులు రైట్ అండి. రవికుమార్ గారు మాట్లాడతారు. కైండ్లీ కంక్లూడ్. సుజాత గారు ప్లీజ్ ఆయన కంక్లూడ్ చేయండి. ఈ చర్చలో ముఖ్యంగా లేవనెత్తినటువంటి అంశం, మీరు లేవనెత్తినటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలనా వ్యవస్థలో తెలంగాణ కూడా కొంచెం భాగస్వామ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజాప్రతినిధులు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సుజాత గారు జాయిన్ అయ్యారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క రౌడీయిజం దేవాలయాల్లో కూడా జరిగింది. దానికి ఒక చిన్న ఉదాహరణ, శ్రీశైలంలో కుర్మసంఘం భవనానికి, కుర్మసంఘం సత్రానికి ఈ గోరంట్ల మాధవ్ అనే ఎంపీ వచ్చేసి తెలంగాణ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్, ఆ సత్రం మేనేజ్మెంట్ని ఆయన తరిమేసినట్టుగా చేశారు, రౌడీజం చేశారు. అట్లాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రతినిధులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క ఆంధ్ర టెంపుల్లో ఉన్నటువంటి పాలనా వ్యవస్థలో కొంచెం భాగం ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి చర్చకు వచ్చింది. కాబట్టి అది మంచి చర్చే, దాన్ని కూడా స్వాగతిస్తాం. రెండోది, టీడీపీని విస్తరించాలని అనుకుంటున్నారు, అందులో భాగంగానే చర్చ ఈ మీటింగ్, ముఖ్యమంత్రుల మీటింగ్ అని చెప్పి సుజాత గారు అన్నారు. తప్పేముందండి? తప్పేం లేదు. తెలంగాణలో హైదరాబాద్ని అభివృద్ధి పరిచిందే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్లనే ఈ రోజు తెలంగాణలో ఇంత బడ్జెట్ కానీ, ఇంత డబ్బు కానీ, లేకపోతే ఆయన లేకపోతే నాకు తెలిసి కొంచెం అంటే ఆయన వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పునాది వల్లే జరిగిందనేది. ఆయన పునాది వేసినప్పుడు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాం. మా పునాది ఎందుకు లేదండి వాసు గారు? మేము కూడా ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం. ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఒక ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అది మన నెక్స్ట్ డిబేట్ లో ఏమంటున్నానంటే, ఆయన నెక్స్ట్ డిబేట్ అంతకు ముందు ప్రయత్నం చేయలేదా? నేను చెప్పేది వినండి.